Hello students, welcome to GNV Learning Portal. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్స్ లో మనకి ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ కి సంబంధించినటువంటి బిట్స్ వస్తూ ఉంటాయి. సో వాటిలో కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ లేదా ఎర్రర్ స్పాటింగ్ అంటే మనకి ఒక సెంటెన్స్ ఇచ్చేసి ఆ సెంటెన్స్ లో ఉన్నటువంటి గ్రామటికల్ ఎర్రర్ ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారు. సో ఆ ఎర్రర్ ఏంటంటే గ్రామటికల్ ఎర్రర్. సో ఈ గ్రామటికల్ ఎర్రర్ ని మనం ఐడెంటిఫై చేయాలి. సో ఒక సెంటెన్స్ ఇచ్చేసి మనకి 4 సెగ్మెంట్స్ చేస్తారు ఈ టైప్ ఆఫ్ ఫార్మెట్ లో. ఆ 4 సెగ్మెంట్స్ లో దేంట్లో అయితే గ్రామటికల్ ఎర్రర్ ఉందో మనం ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. ఎర్రర్ రీప్లేస్ చేయాల్సినటువంటి పని లేదు, అంటే ఎర్రర్ ని కరెక్ట్ చేయాల్సినటువంటి పని లేదు. జస్ట్ వీ హ్యావ్ టు స్పాట్ ది ఎర్రర్. అందుకే వీటిని ఎర్రర్ స్పాటింగ్ అంటాం. సో ఎర్రర్ స్పాటింగ్ అంటే జస్ట్ మనము ఐడెంటిఫై చేయాలి ఎర్రర్ ఎక్కడుంది అని. సో ఆప్షన్స్ లో మనకి తెలుసుకుంటే సరిపోతుంది. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది మనం చేయాల్సినటువంటి పని లేదు. సో ఇక్కడ మనము దీంట్లో మన ఫస్ట్ క్వశ్చన్ కనుక చూస్తే, పార్ట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యావ్ బీన్ గివెన్ యాజ్ ఆప్షన్స్. సో ఇచ్చిన సెంటెన్స్ నే ఆప్షన్స్ గా ఇచ్చాను. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కంటైన్స్ ద ఎర్రర్. ఇచ్చిన ఆప్షన్స్ లో ఎర్రర్ ఏముంది అని అడుగుతున్నాడు. మనకి ఒకసారి సెంటెన్స్ చూస్తే, నో అదర్ ప్లేస్ ఇన్ దిస్ కంట్రీ, నో అదర్ ప్లేస్ ఇన్ దిస్ కంట్రీ ఈజ్ సో బెటర్ యాజ్ గుల్మార్గ్ కాశ్మీర్. సో ఆప్షన్ చూద్దాం. నో అదర్ ప్లేస్, దీంట్లో ఎటువంటి తప్పు లేదు, ఇది కరెక్ట్ గానే ఉంది. ఇన్ దిస్ కంట్రీ ఈజ్, ఇందులో కూడా రాంగ్ సెన్స్ ఏమీ లేదు. సో బెటర్ యాజ్, సో ఇది సెంటెన్స్ ఫ్రేమింగ్ లో రాంగ్ కనిపిస్తుంది మనకి. గుల్మార్గ్ కాశ్మీర్ అనేది ఊరి పేర్లు కదా, వీటిలో ఎర్రర్ ఉండదు. సో ఈ మూడిట్లో మనకి ఎర్రర్ కనిపించట్లేదు. ఎర్రర్ ఎక్కడ ఉందమ్మా? సో బెటర్ యాజ్ అని ఉంది. సో బెటర్ యాజ్ అని ఉండకూడదు. మనకి ఫార్మాట్ ఎలా ఉంటుంది? యాజ్, బెటర్, యాజ్. కంపారిజన్ కదా, కంపారిజన్ వచ్చినప్పుడు సో యాజ్ అనే ఫార్మాట్ రాదు. సో కంపారిజన్ వచ్చింది కాబట్టి యాజ్ వస్తుంది, యాజ్ ఫార్మాట్ వస్తుంది. కాబట్టి ఇక్కడ యాక్చువల్ గా ఏం రావాలి? యాజ్ బెటర్ యాజ్ గుల్మార్గ్ కాశ్మీర్ రావాలి. కానీ సో బెటర్ యాజ్ అనడం వల్ల ఆ టర్మ్ తప్పు. కాబట్టి గ్రామటికల్ గా ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఎర్రర్. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సో మనకి డైరెక్ట్ గా అక్కడైతే స్ప్లిట్టింగ్ ఇవ్వలేదు. ఈ ఫార్మాట్ లో చూడండి, ఇది సేమ్ క్వశ్చనే, కాకపోతే మనకి స్ప్లిట్టింగ్ ఇచ్చేసాడు. స్ప్లిట్టింగ్ ఇచ్చి అవే ఆప్షన్స్ కింద ఇస్తాడు. చూడండి, అవర్ ఫ్యామిలీ ఈజ్ ప్లానింగ్, అవర్ ఫ్యామిలీ ఈజ్ ప్లానింగ్ ఏ ట్రిప్ టు యూరోప్ నెక్స్ట్ సమ్మర్ వేర్ వీ షుడ్ విజిట్ సెవరల్ ఫేమస్ ల్యాండ్ మార్క్స్ అండ్ ఎంజాయ్ లోకల్ క్యూజిన్. సో ఇదే 4 పార్ట్స్ ఏం చేశాడంటే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. చూడండి, అవర్ ఫ్యామిలీ ఈజ్ ప్లానింగ్, దీంట్లో ఏమైనా తప్పు ఉందా? వాళ్ళ ఫ్యామిలీ ప్లాన్ చేసుకుంటుందంట. సో గ్రామటికల్ గా దీంట్లో ఏ మిస్టేక్ లేదు, కరెక్ట్ గానే ఉంది. ల్యాండ్ మార్క్స్ అండ్ ఎంజాయ్ లోకల్ క్యూజిన్, ఇందులో కూడా గ్రామటికల్ గా ఎలాంటి మిస్టేక్ లేదు. ఏ ట్రిప్ టు యూరోప్ నెక్స్ట్ సమ్మర్, ఇందులో కూడా గ్రామటికల్ గా ఏ మిస్టేక్ లేదమ్మా. బట్ ఇక్కడ చూడండి, వేర్ వీ షుడ్ విజిట్ సెవరల్ ఫేమస్, యాక్చువల్ గా ఇది ఫ్యూచర్ టెన్స్ అని చూపిస్తుంది మనకి. ఫ్యూచర్ టెన్స్ అని చూపిస్తుంది, ఎందుకంటే నెక్స్ట్ సమ్మర్ లో వాళ్ళు యూరోప్ వెళ్తారంట. ఫ్యామిలీ అంతా కలిసి యూరోప్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు నెక్స్ట్ సమ్మర్ లో. నెక్స్ట్ సమ్మర్ లో యూరోప్ వెళ్ళాక అని, వెళ్ళాక కాబట్టి ఫ్యూచర్ టెన్స్, ఇది భవిష్యత్ కాలము. వెళ్ళాక ఏం చేస్తారంట? వేర్ వీ షుడ్ విజిట్ సెవరల్ ఫేమస్ ల్యాండ్ మార్క్స్ అండ్ ఎంజాయ్ లోకల్ క్యూజిన్. అక్కడ ఉండేటువంటి ఫేమస్ ల్యాండ్ మార్క్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా మేము చూస్తాము అని చెప్తున్నాము. ఇక్కడ వీ షుడ్ అనేది రాకూడదు, వీ షుడ్ అని రాకూడదు, వీ వుడ్ అని రావాలి. ఎందుకంటే వీ షుడ్ అన్నామంటే కంపల్సరీ అవుతుంది, కంపల్సరీ అవుతుంది. బట్ మనం ఫ్యూచర్ ని కంపల్సరీ ప్రిటెండ్ చేయలేము. వి అనే పదం వచ్చినప్పుడు వుడ్ అని వాడామంటే అది ఫ్యూచర్ టెన్స్ ని డినోట్ చేస్తుంది, అంటే చేస్తాము అనే మీనింగ్ ఇస్తుంది. వి షుడ్ అన్నామంటే ఖచ్చితంగా చేస్తాము అని అర్థం. సో కాబట్టి వీ వుడ్ విజిట్ సెవరల్ ఫేమస్ ల్యాండ్ మార్క్స్ అని రావాలి, వీ షుడ్ కాదు. కాబట్టి ఎర్రర్ ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ ఏలో ఎర్రర్ ఉంది.
షుడ్ ప్లేస్ లో మనకేం రావాలి, వుడ్ రావాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇది కూడా అంతే, కాకపోతే ఇక్కడ అండర్లైన్ ఇచ్చాడు. సేమ్ అదే ఫార్మాట్, ఎర్రర్ స్పాటింగ్. ద సూపర్ మార్కెట్ ఈజ్ ఓపెన్ ఫ్రమ్ 10 AM స్టిల్ 10 PM. ఆల్రెడీ ఎర్రర్ దీన్ని చూస్తే మనకు తెలిసిపోతుంది, స్టిల్ అని ఉండదు, 10 AM to 10 PM అని కదా ఉండాలి మనకి ఎప్పుడు కూడా. 10 టైం ఎప్పుడైతే చెప్తామో ఫ్రమ్ టు చెప్పాలి. టైం చెప్పేటప్పుడు ఫార్మాట్ ఫ్రమ్ చెప్పామంటే ఫ్రమ్ కి మనకు అటాచ్ చేస్తే ఏముంటుంది, టు ఉంటుంది. సో ఇక్కడ సెంటెన్స్ లో ఫ్రమ్ ఉంది, ఫ్రమ్ 10 AM to 10 PM అని ఉండాలి. కాబట్టి ఇది ఏదైతే ఉందో స్టిల్ ఎక్కడైతే ఉందో అది తప్పు అవుతుంది. ఓపెన్ ఉంది, ఫ్రమ్ 10 AM ద సూపర్ మార్కెట్ స్టిల్. సో కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో స్టిల్ 10 PM అనేది మనకి ఎర్రర్ వర్డ్ కాబట్టి డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూస్తే, ఇట్ ఈజ్ హీ హూ వర్క్ ఫర్ ద కంపెనీ ఫర్ మోర్ దాన్ ఎ డికేడ్. సో దీంట్లో ఉన్నటువంటి ఎర్రర్ ఏమిటి అని అడుగుతున్నాడు. ఇట్ ఈజ్ హీ. సో అదిగో అతనే ఏం చేశాడంటే అతను హూ వర్క్ ఫర్ ద కంపెనీ. సో ఆ కంపెనీ కోసము మోర్ దాన్ ఏ డెకేడ్ 10 సంవత్సరాల కంటే ఎక్కువ ఆ కంపెనీలో అతను పని చేశాడు. ఆ పని చేసిన వాడు అతనే అని చెప్తున్నాడు. అంటే 10 సంవత్సరాల కంటే ఎక్కువ కాలము ఆ కంపెనీలో పని చేసినటువంటి వ్యక్తి అతడే అని ఆ సెంటెన్స్ యొక్క అర్థము. ఎప్పుడైతే అలా చెప్తున్నారో హీ హూ వర్క్ అని రాకూడదు. ఆల్రెడీ అతను 10 సంవత్సరాల కంటే ఎక్కువ పని చేస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి ప్రజెంట్ మనము ఇక్కడ ప్రజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్ లో చెప్పవలసి ఉంటుంది. హూ వర్క్ అనే ప్లేస్ లో హ్యాజ్ వర్క్డ్ అని చెప్పాలి. ఇట్ ఈజ్ హీ హ్యాజ్ వర్క్డ్ ఫర్ ద కంపెనీ ఫర్ మోర్ దాన్ ఎ డికేడ్ అని రావాలి. కాబట్టి హూ వర్క్ అనే పదం ఎక్కడ ఉంటుందో అదే రాంగ్ సెంటెన్స్. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. హూ వర్క్ ప్లేస్ లో మనకి ఏం రావాలమ్మా, హ్యాజ్ వర్క్డ్ రావాలి. ఇట్ ఈజ్ హీ హ్యాజ్ వర్క్డ్ ఫర్ ద కంపెనీ ఫర్ మోర్ దాన్ ఎ డెకేడ్. అతను 10 సంవత్సరాల కంటే ఎక్కువగా కంపెనీలో పనిచేశాడు అని చెప్తున్నారనమాట. మిగతావన్నీ కరెక్టే ఉన్నాయి. హూ వర్క్ అనేది రాంగ్ ఉంది కాబట్టి మనకి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా సేమ్ ఫార్మాట్. ద విండోస్ వైలెంట్ బ్యాంగ్డ్ డ్యూరింగ్ ద స్టార్మ్ ఎస్టర్డే. సో నిన్న ఒక తుఫాన్ వచ్చింది. ఆ వచ్చిన తుఫాను వచ్చేస్తున్న సమయంలో డ్యూరింగ్ ద అన్నాడు కదా, తుఫాను వస్తున్న సమయంలో ఏం జరిగిందంట, ద విండోస్ వైలెంట్ బ్యాంగ్డ్, కిటికీ అద్దాలన్నీ పగిలిపోయినాయి అంట. పగిలిపోయినాయి అన్నప్పుడు ఇక్కడ వైలెంట్ అనేది మనకి ఏమవుతుంది, అడ్జెక్టివ్ అవుతుంది. అంటే అక్కడ విశ్లేషిస్తుంది. కిటికీ అద్దాలు బ్యాంగ్డ్ అంటే పగిలిపోయినాయి. సో పగిలిపోయినవి ఎలా పగిలిపోయినవి అంట, భయంకరంగా పగిలిపోయినాయి అంట. సో వైలెంట్ అనేటువంటి పదం రాదు, అడ్జెక్టివ్ కాబట్టి వైలెంట్లీ అని రావాలి. వైలెంట్లీ బ్యాంగ్డ్ అని రావాలి. కాబట్టి ఈ సెగ్మెంట్ ఏదైతే ఉందో ఇది మనకి ఎర్రర్ ఉన్నట్టు. వైలెంట్ కాదు, ఇక్కడ ఏం రావాలి, వైలెంట్లీ అని రావాలి. కాబట్టి వైలెంట్ బ్యాంగ్డ్, ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సేమ్ ఇది కూడా అంతే. నైదర్ మై బ్రదర్ నార్ మై బ్రదర్స్ ఇన్ లా attended the meeting as his health is not more good. Neither my brother nor my brothers-in-law. సో అతని అన్నగాని లేదా అతనికి సంబంధించి బ్రదర్స్ ఇన్ లా అన్నాడు కాబట్టి బావలు. సో ప్లూరల్ అమ్మా, ఇది ప్లూరల్. అటెండెడ్ ద మీటింగ్ యాజ్ హిజ్ వచ్చింది చూడండి, ఇది ప్లూరల్. బ్రదర్ అటెండ్ కాలేదు, బ్రదర్స్ ఇన్ లా కూడా అటెండ్ కాలేదు. సో ప్లూరల్ వచ్చేసింది. అటెండ్ కాలేదు అన్నప్పుడు హిజ్ అని ఇక్కడ సింగులర్ ఎలా వస్తుంది, సింగులర్ రాదు. ఇక్కడ దైర్ అనే పదం రావాలి, ఇక్కడ కూడా ప్లూరల్ రావాలి. హిజ్ ప్లేస్ లో యాజ్ దేర్ హెల్త్ ఈజ్
నాట్ మోర్ గుడ్ అనకూడదు, ఎందుకంటే ఆల్రెడీ గుడ్ అనేది అడ్జెక్టివ్, దానికి మళ్ళీ మోర్ గుడ్ మోస్ట్ గుడ్ అనకూడదు. హీఈస్ నాట్ యాజ్ గుడ్. సో వాళ్ళ హెల్త్ బాగోలేదు కాబట్టి మా బ్రదర్ కానీ బ్రదర్స్ ఇన్లా కానీ మీటింగ్కి అటెండ్ కాలేదు అని చెప్తున్నాడు. కాబట్టి హిజ్ తప్పు, మోర్ తప్పు. సో 2 ఎర్రర్స్ ఉన్నాయి. సో ఆ సెంటెన్స్ ఎక్కడుందో చూద్దాం. నేదర్ మై బ్రదర్ బ్రదర్స్ లా కరెక్ట్, అటెండెడ్ ద మీటింగ్ కరెక్ట్, నో ఎర్రర్ అన్నాడు. ఎర్రర్ ఉంది ఆల్రెడీ. యాజ్ హిస్ హెల్త్, సో ఇక్కడ హిజ్ రాకూడదు, ఇక్కడ మోర్ రాకూడదు. మోర్ ప్లేస్ లో యాజ్ రావాలి, హిజ్ ప్లేస్ లో దైర్ రావాలి, ఎందుకంటే సబ్జెక్ట్ ప్లూరల్ ఉంది కాబట్టి. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎర్రర్ స్పాటింగ్ లో. రాహుల్ థింగ్స్ he is as smarter as his friends in the class. సో రాహుల్ థింక్ చేస్తున్నాడు, రాహుల్ అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు? అతను చాలా స్మార్ట్ పర్సన్. ఎవరితో కంపేర్ చేసుకుంటున్నాడు? క్లాస్ లో ఉన్నటువంటి తన ఫ్రెండ్స్ తో కంపేర్ చేసుకుంటున్నాడు. సో రాహుల్ ఏమనుకుంటున్నాడంటే క్లాస్ లో ఉన్నటువంటి తన ఫ్రెండ్స్ కంటే తను చాలా స్మార్ట్ అయినటువంటి వ్యక్తి అని, తను చాలా తెలివిగలవాడిని అని అనుకుంటున్నాడు. అయితే ఎప్పుడైతే కంపేర్ చేస్తున్నామో, యాజ్ ఫామ్ ఎప్పుడైతే ఉపయోగిస్తున్నామో పాజిటివ్ డిగ్రీ మాత్రమే ఉపయోగించాలి, కంపారిటివ్ డిగ్రీ ఉపయోగించకూడదు. యాజ్ ఫార్మెట్ లో మనం ఉపయోగించాల్సింది పాజిటివ్ డిగ్రీ ఆఫ్ అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ 3 డిగ్రీస్ ఉండదు కదా, పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ అని. సో కాబట్టి ఇక్కడ కంపారిటివ్ డిగ్రీలో ఉంది. కంపారిటివ్ డిగ్రీలో స్మార్ట్, స్మార్టర్, స్మార్టెస్ట్. స్మార్ట్ అంటే పాజిటివ్ డిగ్రీ అమ్మ, స్మార్టర్ అంటే కంపారిటివ్ డిగ్రీ. స్మార్టెస్ట్ అని ఉంటుంది. స్మార్టెస్ట్ దట్ ఈస్ సూపర్లేటివ్ డిగ్రీ. సో కాబట్టి ఇక్కడ మనకి యాజ్ ఫార్మాట్ లో వచ్చినప్పుడు పాజిటివ్ డిగ్రీ ఉపయోగించాలి, అంటే ఓన్లీ స్మార్ట్ అని మాత్రమే వాడాలి. కాబట్టి స్మార్ట్ ఎక్కడైతే వస్తుందో ఆ పదం తప్పమ్మ. హిజ్ ఫ్రెండ్స్, రాహుల్ థింగ్స్ ఇన్ ద క్లాస్. మామూలుగా అయితే ఇక్కడ మనకి ఈ నాలెడ్జ్ లేకపోయినా కూడా డైరెక్ట్ గా ఆన్సర్ పెట్టచ్చు, ఎందుకంటే 4 ఆప్షన్స్ లో ఏదో ఒక దాంట్లో ఎర్రర్ ఉంటుంది కదా. రాహుల్ థింగ్స్, సో సింపుల్ ప్రజెంట్ లో ఉంది, దీంట్లో ఏమీ ఎర్రర్ లేదు. ఇన్ ద క్లాస్, దీంట్లో కూడా ఎర్రర్ లేదు. హిజ్ ఫ్రెండ్స్, దీంట్లో కూడా ఎర్రర్ లేదు. సో ఖచ్చితంగా దీంట్లోనే ఉంటుంది. సో హీ ఈజ్ యాజ్ స్మార్ట్ యాజ్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అలా కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఇది కూడా ఎర్రర్ స్పాటింగ్ సంబంధించి. సొల్యూషన్స్ టు ద కంట్రీస్ ఇంటీరియర్ ప్రాబ్లమ్స్ ఆర్ స్టిల్ ఏ లాంగ్ వే అవే. ఇక్కడ చూడండి, కంట్రీస్ ఇంటీరియర్ ప్రాబ్లమ్స్ అంట. సో దేశంలో ఉండేటువంటి అంతర్గత సమస్యలు కదా. సొల్యూషన్ టు ద కంట్రీస్ ఇంటీరియర్ ప్రాబ్లమ్స్ ఆర్ స్టిల్ ఏ లాంగ్ వే అవే. చాలా దూరంలో ఉన్నాయి, అంటే అంతర్గత సమస్యలను మనము దూరం చేయడానికి చాలా దూరం ప్రయాణించాలి, చాలా ఎక్కువ టైం పడుతుంది అని చెప్తున్నారు. అంతర్గత సమస్యలు అంటే ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అని అనాలి, కానీ ఇదేం హౌస్ కాదు కదా ఇంటీరియర్ అనడానికి. ఇంటీరియర్ డెకరేషన్ లాగా ఇంటీరియర్ ప్రాబ్లమ్స్ అని అనకూడదు, ఏమనాలి? ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అనాలి. సో కాబట్టి ఇంటీరియర్ అనే పదం ఎక్కడుంటే ఆ పదం తప్పు. సో ఇక్కడ చూడండి, కంట్రీస్ ఇంటీరియర్. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్ ఈస్ ద ఎర్రర్. వెరాజ్ హియర్ ఇంటీరియర్ ఇస్ ద ఎర్రర్. ఇన్ ప్లేస్ ఆఫ్ ఇంటీరియర్ ఇంటర్నల్ అనేది రావాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా ఎర్రర్ స్పాటింగే. 4 సెగ్మెంట్స్ ఇచ్చాడు. మిస్సెస్ శ్రీలక్ష్మిస్ మ్యూజికల్ ఇంటెలిజెన్స్ ఈ సుపీరియర్ దాన్ మిస్సెస్ సుమ. ఇక్కడ ఆప్షన్స్ చూడండి, మిస్సెస్ సుమ పేరు, మిస్సెస్ శ్రీలక్ష్మి పేరు, ఈ 2 అవుతాయి అవో. కాబట్టి బి కానీ సి కానీ తప్పేయండి. మ్యూజికల్ ఇంటెలిజెన్స్ ఇందులో తప్పయ్యే అవకాశం లేదు, కాబట్టి ఖచ్చితంగా తప్పేంటి? ఆప్షన్ సిలోనే ఉంటుంది. ఈ సుపీరియర్ దాన్, ఎస్ ఆప్షన్ సిలోనే ఉంది. యుపీరియర్ దాన్ అనకూడదు, కంపారిజన్ చేసేటప్పుడు సుపీరియర్ టు అనాలి. ఐ లైక్ కాఫీ ప్రిఫర్ టు అనాలి, ప్రిఫర్ టు టీ అనాలి. సుపీరియర్ టు అని వస్తుంది. అలాగే సీనియర్ టు, జూనియర్ టు అని ఇలా వస్తుంది. ఇలా పర్సన్స్ ని కంపేర్ చేసేటప్పుడు మనము టు అనేటువంటి పదం అయితే వాడతాము, దాన్ బదులు టు అనేటువంటిది అయితే వాడాలి. సో కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఎర్రర్ ఏంటంటే ఈ సుపీరియర్ దాన్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ద ఎంప్లాయీస్ వర్ కంఫర్టబుల్ విత్ మీ అండ్ దే టాక్డ్ అబౌట్ దర్ ప్రాబ్లమ్స్.
సో ఎంప్లాయీస్ కంఫర్టబుల్ గా ఉన్నారంట ఒక వ్యక్తితోటి అండ్ టాక్డ్ అబౌట్ దర్ ప్రాబ్లమ్స్. సో వాళ్ళ సమస్యలు చెప్తున్నారు. సో బికాస్ ఆఫ్ దట్ కంఫర్టబుల్నెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ వ్యక్తికి వాళ్ళ సమస్యలు చెప్తున్నారు. సిన్స్ ఎప్పటి నుంచి అంట, ఐ హ్యాస్ వర్క్డ్ దేర్ యాజ్ అ మేనేజర్. సిన్స్ అతను పని చేస్తున్నాడు ఎప్పటి నుంచో మేనేజర్ గా. సో మేనేజర్ గా అతను పని చేస్తూ ఉన్న రోజు నుంచి ఎంప్లాయీస్ అంతా కంఫర్టబుల్ గా ఉండడం వల్ల వాళ్ళకు ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ని అతనికి తెలియజేస్తున్నారు. సో ఇక్కడ ఒక రాంగ్ సెన్స్ ఆల్రెడీ మనకు కనపడుతుంది చూడండి. ఇక్కడ ఎప్పుడైతే సిన్స్ అనేటువంటి పదం కనపడిందో అది ఖచ్చితంగా మనకి పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ లో ఉండాలి. పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ లో ఉండాలి. అది పాస్ట్ పర్ఫెక్టా ప్రజెంట్ పర్ఫెక్టా అనేది చూద్దాం. ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉండాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉండాలి. ఎందుకంటే అతను ఎప్పటి నుంచో పని చేస్తున్నాడు, ప్రస్తుతము కూడా పని చేస్తున్నాడు, అతను పని చేస్తున్నాడు కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ వాడాలి. సిన్స్ ఐ హ్యాజ్ కాదు, ఐ హ్యాజ్ బీన్ వర్కింగ్ అని రావాలి. ఐ హ్యాజ్ బీన్ వర్కింగ్ దేర్ యాజ్ అ మేనేజర్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ లో రావాలి. సిన్స్ అనే పదం ఎప్పుడైతే వస్తుందో మనకి హ్యాజ్ వర్క్డ్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉందాం, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో కాదు. హ్యాస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో అంటే యాక్షన్ కంప్లీట్ అయిపోతుంది. బట్ ఇక్కడ కంటిన్యూ అవుతున్నాడు, అతను మేనేజర్ కింద కంటిన్యూ అవుతున్నాడు. పాస్ట్ లో ఏదో ఒక డేట్ లో మేనేజర్ గా వచ్చాడు, ఆ రోజు నుంచి ప్రస్తుతానికి కూడా అతనే మేనేజర్ కాబట్టి అలా పాస్ట్ లో ఎక్కడో మొదలైనటువంటి విషయాన్ని మనము ప్రజెంట్ లో కూడా కంటిన్యూ అవుతుంటే దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ లో మనం చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ ఐ హ్యాజ్ వర్క్డ్ అనే తప్పు, ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ అని రావాలి. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ దేర్ యాజ్ అ మేనేజర్. ఇది మనకి కరెక్ట్. కాబట్టి ఆప్షన్ ఏ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుందమ్మా. హ్యాజ్ వర్క్డ్ అనే తప్పు, హ్యావ్ బీన్ వర్కింగ్ అనేటువంటిది అయితే ఇక్కడ రావాలి. సో ఇక్కడ మీరు ఆల్రెడీ 10 క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేసాం కదా. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సేమ్ ఇది కూడా ఎర్రర్ స్పాటింగ్ కి సంబంధించింది. దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ ని మీరు కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. ఈ ఆన్సర్ ని మీరు కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. మిస్టర్ అరుణ్ విల్ పే డియర్ ఫర్ హిజ్ ఫైనాన్షియల్ మిస్టేక్. ఇందులో ఎర్రర్ ఎక్కడ ఉందో స్పాట్ చేయండి. వీలైతే స్పాట్ చేసినటువంటి ఎర్రర్ ని ఎలా కరెక్ట్ చేయాలో కూడా మీరు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోస్ లో మనం ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ సంబంధించి మరిన్ని విషయాలను తెలుసుకుందాము. థ్యాంక్ యూ.